రేపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయి. షెడ్యూల్ ప్రకారం అయితే 7 నెలల్లో రావాలి. పెడతారని నేను అనుకోను. పెడితే దాన్ని రెఫరెండంగా కన్సిడర్ చేస్తారా? ఎందుకంటే 40% ఆఫ్ తెలంగాణ 10 ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి. 10 శాసనసభ నియోజకవర్గాలకి 100% వస్తాయి. అవి వాటిని తర్వాత జిహెచ్ఎంసీని తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ రెఫరెండమేనా? అంటే ఏ ఎన్నికైనా ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని గీటరాయి కదా. రెఫరెండం అంటే అదే కదా. ఓకే, మీరు 10 ఎన్నికలు వస్తాయని అంటున్నారు. 10 మంది అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారా, మధ్యలో ఉన్నారా? పాపం వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళేదో కొంతమంది వచ్చి నిన్న ఒక ఆయన వచ్చి దానం నాగేంద్ర వచ్చి సభ కేసీఆర్ సభ బాగుంటుంది, బాగా జరగాలని కోరుకున్నా ఈ టైప్లో చెప్తున్నారు. కొంతమంది గోడ మీద ఒక కాలు అటేశారు, కొంతమంది ఇటేశారు, కొంతమంది కంప్లీట్ ఒక 5గురు ఇటు దూకేశారు, మళ్ళీ మీ వైపు దూకేశారు అంటున్నారు. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది రజని? ఎవరైతే వెళ్ళిపోయారో అని మీరు ఇందాక అన్నారో వాళ్ళే ఇటువైపు చూస్తున్నారు అని మీరంటే అంటే ప్రజాభిప్రాయం మారుతున్నట్టా కాదా? ఎందుకు వాళ్ళు తిరిగి రావాలి? నిజంగా కాంగ్రెస్ దివ్యమైన పరిపాలన అందిస్తుంటే పోయిన వాళ్ళు కూడా ఎందుకు తిరిగి వస్తామంటున్నారు? ఇది మీరు ఆలోచన చేయాలి. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే ఇవాళ వాళ్ళని కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న పరిస్థితి ఇవన్నీ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చేశాము తప్పు అని అర్థమవుతోంది. సో కింద మీద పడుతున్నారు. ఏం చేద్దాం?